श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। श्रीवत्सान्वय गोपकृष्ण गुरुराट् पादद्वयी षट्पदः आत्रेयान्वय वेङ्कटार्य वरलब्धा द्राविडां नयदीः शान्तोदार जनार्दनार्य तनयं न्यायादिवादी गुरु आत्रेयान्वय वेङ्कटार्य गुरुराट् मे सन्निधत्तां हृदि। వెంకటాచార్య దివ్య తిరువడి తామర్లకు దాసోహములు సమర్పించుకుంటూ ఆల్వారెంబెరుమానార్జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. నారాయణ. ఈరోజు తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేప గోష్ఠిలో 19వ పాసురాన్ని సేవించుకోబోతున్నాము. నిన్నటి రోజున ఏం తెలియచెప్పారు అంటే నప్పిన్నై పిరాటిని నిదుర లేపుతున్నట్లు తెలియచెప్పింది ఆండాళ్ తల్లి. మరి ఈ రోజు పాసురంలో ఏమనుగ్రహించబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగూ వరుసగా నిద్ర లేపుతూ ఉన్నారు. ముందుగా నందుడిని ఆచార్యుల్ని, తర్వాత యశోదా పిరాటిని మంత్రం, ఆ తర్వాత బలరాముణ్ణి, నిన్నటి రోజున పురుషకారిణి అయినటువంటి నప్పిన్నై పిరాటిని. మరి ఇలా వరుసగా నిద్ర లేపుకుంటూ వచ్చింది మన ఆండాళ్ తల్లి. ఈరోజు ఆ యొక్క నీలాదేవి భవనానికే నిన్నట్లాగే ఈరోజు కూడా అమ్మను స్వామిని కలిపి నిద్ర లేపుతున్నారు. ఈ రోజున ఆ విషయాన్ని మనం తెలుసుకుందాము. సరే, కృష్ణయ్యని గడియ తీస్తానంటే అమ్మ అడ్డగిస్తుంది, అమ్మ గడి తీస్తానంటే కృష్ణయ్య అడ్డగిస్తూ ఉన్నాడు. ఏమిటి ఇది అంటే అదేమిటో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వామి వారి వైభవాన్ని, నిన్న అమ్మవారి వైభవాన్ని తెలుసుకున్నాం కదా. అంటే అమ్మ వైభవాన్ని తెలుసుకోవటానికి చెప్పటానికి పరాశర భట్టరటువంటి మహర్షుల వారే మేము ఊరుకుండలేక చెబుతున్నాము అన్నారు. అంటే ఆమె అంత వైభవం కలిగి ఉన్నది, ఆమెది చెప్పటానికి ఎవరికీ చేత కాదు. కాకపోతే అంత వైభవాన్ని చెప్పకుండా ఉండలేక చెప్పడం అన్నమాట. అలా తెలియచెప్పారు. మరి ఇంకా కృష్ణ వైభవం చెప్పాలంటే మన వల్ల కాదు, కాకపోతే కొద్దిపాటిగా తెలుసుకునే ప్రయత్నం. ఎందుకంటే గోదమ్మ చేసింది అదే. ఎంతసేపు కూడా పరమాత్మ వైభవాన్ని తెలపాలి, ఈ జీవుడికి ఉండేటటువంటి మత్తును వదిలించాలి. ఇదే కదా తెలియచేస్తుంది. ఆ విధంగా ఆ క్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాము. సరే, పరమ వైదికమైనటువంటి వ్రతాన్ని, ఏమిటిది తిరుప్పావై వ్రతము? పరమోత్తమైనటువంటిది, వైదికమైనటువంటిది. అటువంటి వ్రతాన్ని చిన్న చిన్న పదాలతో, అంతే కదా, ఇక్కడేం పెద్ద సంస్కృత వాక్యాలు వేదము చదవలేనంతగా ఏమీ ఉండుటలేదు. చిన్న చిన్న పదాలతో మనకు తెలిసినటువంటి కృష్ణుడు, నప్పిన్న పిరాటి, రామచంద్రుడి యొక్క వైభవాన్ని మధ్య మధ్యలో దృష్టాంతాలుగా తెలియచెప్పుకుంటూ పాట రూపంగా, ఎవరైతే మేము పెద్దవాళ్ళము, మాకు చేత కాదు, ఆచరించలేము, అవేవో పెద్దగా ఉన్నాయి అని అనుకోకుండా చిన్న చిన్నగా చెప్పేదేమో మంత్రార్థమే, కానీ అవి చిన్న వాక్యాలలో మనకు తెలియచెప్తూ ఉన్నది మన అమ్మ. అలా ఫస్ట్ 10 మంది జ్ఞానులను నిద్రలేపి వారిని వెంట పెట్టుకొని వారి వెంటగా వీరు నడిచి ఆచార్యుల్ని ఆశ్రయించి ఆచార్యుల దగ్గర మంత్రం పొందిన తరువాత చక్కగా నప్పిన్నై పిరాటి దగ్గరికి, పురుషకారిణి అయినటువంటి అమ్మ దగ్గరికి వచ్చారు. ఈ వరుస క్రమంలో ఏ జీవుడైనా తరించాలి అంటే ఇదే క్రమ పద్ధతి అంటూ అమ్మ తెలియచెప్పటానికే ఇది చెప్పింది. ఎలాగూ చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏబిసిడీలు రాకుండానే మనము
వర్డ్స్ చెప్పామనుకో ఎలా పట్టుకుంటాడు వాడు? వర్డ్స్ నేర్పించకుండా సెంటెన్సెస్ చెప్పామనుకో వాడు ఎలా పట్టుకుంటాడు? అలాగే మనకు కూడా అమ్మ ఏమిటి, వాడు ఎలా అయితే విద్యలో ఉత్తీర్ణుడు కావాలో ఆ విధంగా సార్ వాళ్ళు తెలియచెప్తారు. అలాగే ఈ ఆధ్యాత్మిక విద్య తెలుసుకొని పరమాత్మను పొందాలనుకునేటటువంటి వాడికి ఈ విధంగా ఉంటుంది అంటూ ఒక క్రమాన్ని మనకు అమ్మ అనుగ్రహించింది. అలా ఈ వైదిక ధర్మంలో 3 మంత్రాలను తెలియచెప్తారు. 1 అష్టాక్షరి మహామంత్రం, 2 ద్వయమంత్రం, 3 చరమ శ్లోకం. ఈ విధంగా 3 మంత్రాలను తెలియచెప్తారు. అయితే అష్టాక్షరి మహామంత్రంలో నారాయణుడే అని నారాయణ పదాన్ని తెలియచెప్పింది. అలాగే అకార ఉకార మకార వాచ్యుడైనటువంటి అంటే అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని ప్రణవంలో తెలియచెప్పింది. అకారవాచ్యుడెవరు? పరమాత్మ. మకారవాచ్యుడెవరు? జీవాత్మ. ఉకారవాచ్యం ఏమిటి? సేవ చేయటం లేదా ఆయనకు చెందినవారు అని తెలియచెప్పటం. అలా అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకు మకారవాచ్యుడైనటువంటి జీవాత్మ, ఉకారవాచ్యం కలిగినటువంటి శేషభూతుడు లేదా ఆయనకు తగినవాడు లేదా ఆయనవాడు అని తెలియచెప్తుంది. అలాగే దాంట్లో నారాయణ అనే పదాన్ని తెలియచెప్పింది మన ఆండాళ్ తల్లి. అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న రహస్య మంత్రమే, కానీ మంత్రంగా మంత్రార్థాన్ని తెలుసుకోమంటే ఇష్టపడరు. ఏదో పాట రూపంగా చిన్న చిన్న పదాలలో చెప్తే తెలుసుకుంటారు అన్న ఉద్దేశంగా అమ్మ అనుగ్రహిస్తూ ఉన్నదన్నమాట. దాంట్లో ఉండేటటువంటి నారాయణుడు అని తెలియచెప్పబడ్డారు. నారాయణుడు ఎవరు? వేద ప్రతిపాద్యుడు. ఇక్కడ తిరుమంగయ్యాళ్వార్లు అంటారు, నాన్ కండుకొండేన్, నేను తెలుసుకున్నాను నీ మంత్రాన్ని అన్నారు. మరి అప్పుడు పరమాత్మ దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని ఈ తిరుమంగయ్యాళ్వార్లు తెలుసుకున్నారు అని ఆయన ఏదో ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆయన వేంచేశారు. వచ్చి దర్శనమిస్తే ఆయనకు నమస్కరించట్లేదట ఈ తిరుమంగయ్యాళ్వార్లు. అదేమిటయ్యా, నా దర్శనం కోసం అందరూ తహతహలాడతారు, నువ్వేమో నేను మంత్రాన్ని తెలుసుకున్నానన్నావు, మంత్రార్థం తెలుసుకున్నానన్నావు, నేను వస్తే కనీసం నాకు నమస్కరించుటలేదే అని అడిగితే తెలుసుకున్నాను మంత్రార్థం అన్నారు. మరి ఏం తెలుసుకున్నావు? దాంట్లో నారాయణ అనే కదా తెలియచెప్పారు, మరి నీవేం తెలుసుకున్నావు అంటే, స్వామి ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని నడిపించేవి మీ పాదాలు, అలాగే మీ తత్వాన్ని నడిపించేది ఆచార్యులు. అప్పుడు ఏమిటి? మీ పాదాలు ఏమయ్యాయి? ఆచార్యులు అయ్యారు. నేను పట్టవలసింది ఎవరిని? ఆచార్యుల్ని. కనుక నీకు నమస్కరించటలేదు, ఆచార్యులను పడుతున్నాను అన్నారు. ఆచార్యులు కానివ్వండి, భాగవతులు కానివ్వండి, అలాగా ఆ వేలో ఉన్న వాళ్ళను నేను పడుతున్నాను అన్నారు. అంటే మనకు ముందుగా తెలియచెప్పి మనల్ని మంచి బాటలో నడిపించేటటువంటి వాడు ఆచార్యులు. ఆ తర్వాత నారాయణ తత్వాన్ని వంట పడుతుంది. ఆ విషయంగా తిరుమంగయ్యాళ్వార్లు ఈ విధంగా తెలియచెప్పడం జరిగిందనమాట. నారాయణ తత్వాన్ని చెప్పాలి. ఏం చెప్పాలండి? నారాయణ తత్వం ఎంతని చెప్పాలి? ఆయన తత్వం ఎన్ని ఇచ్చాడని చెప్పాలి. ఎంత చెప్పినా తరుగుతుందా అంటే అసలు ఆ తత్వం చెప్పలేదనుకో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు తెలియదు కదా. మనం అది గొప్పది 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 అని 10 సార్లు చెప్పినా ఆ గొప్పతనం ఏమిటో కొంచెమైనా చెప్పాలి కదా. ఆ విధంగా కృషిది. అంతే. ఆయన సృష్టి చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన ఎవరైనా ఆర్డర్ వేశారా మీరు సృష్టి జరిపించాలి అని? ఆయనకు ఆర్డర్ వేసే వాళ్ళు లేనే లేరు. ఆయనతోటి సమానమైనటువంటి వారు లేనే లేరు. కాకపోతే ఈ ఆత్మలు ఒట్టిగా ఉంటే అయ్యో వీటికి ఒక రూపాన్ని ఇద్దాము, అప్పుడైనా వీడు బాగుపడతాడు, ఊరక ఈ ప్రకృతిలో ఆత్మలు తిరుగుతూ ఉంటే ఏం ఉపయోగము యుగాంతంగా అని ఆయన ఏదో సంకల్పించుకున్నాడు. అలా సంకల్పించుకున్నప్పుడు అమ్మను చూసి సృష్టిని జరిపారు అంటారు. అంటే అమ్మ కనుసైగతోటి, ఈయన సృష్టి చేస్తే ఒక బొమ్మ బాగలేదు అని అమ్మ కనుసైగతోటి చెప్తుంది. అలాగా బాలేదంటే అది బాలేనట్టే, బాగుంది అంటే అంటే అమ్మ సూచనల మేరకు సృష్టిని జరిపారు అని తెలియచెప్పడం ఇక్కడ అర్థం. అలా సృష్టి జరిగింది. సృష్టిని జరిపించిన తరువాత అనేక రకాలైనటువంటి జీవరాశులు
84 లక్షల రకాల జీవరాశులు సృష్టి జరపబడ్డాయి. అవి కూడా ఎన్నెన్నో తెలీదు. ఇప్పుడు ఒక రకానికి ఇప్పుడు చీమ ఉంది, అవి ఎన్నో, దోమ ఉంది ఎన్నో, మనమే ఉన్నాం మనుష్యులం ఎన్నో తెలియదు. అలా సృష్టి జరిపారు, అనేకం జరిపాడు పరమాత్మ. మరి అనేకం జరిపినప్పుడు నేను మనిషిగా, ఇంకొక కుక్కగా, ఇంకొక నక్కగా, ఏమిటండి అన్ని ఒకలాగా సృష్టించవచ్చు కదా అంటే, మరి పరమాత్మ ఎలా సృష్టిస్తాడండి? వీడు చేసుకున్నటువంటి కర్మ సంచితాన్ని పట్టే కదా సృష్టి జరుగుతుంది. వాడు ఏదైతే చేసుకున్నాడో దానికి అనుకూలంగా వాడికి జన్మ లభిస్తూ ఉంటుంది, దానికి అనుకూలంగా రూపం దాల్చటం జరుగుతూ ఉంటుంది. అలా సృష్టి చేశాడు పరమాత్మ. ఎందుకు సృష్టి చేశాడు అంటే, వీడు బాగుపడతాడేమో, ఒక ఛాన్స్ ఇద్దాము అన్నట్టుగా సృష్టి చేశాడు. దానిలో అనేక రకాలైనటువంటి జీవరాశులను కూడా సృష్టించడం జరిగింది. దేవతలు, మనుష్యులు, తిర్యక్లు, స్థావరాలు. తిర్యక్ అంటే జంతువులు, ఇలాగా. స్థావరాలంటే ఇలా అచేతనమైనటువంటివి, కదలకుండా ఉండేటటువంటివి అని అర్థం వస్తుందన్నమాట. ఈ విధంగా చాతుర్వర్ణాలుగా ఆయన సృష్టించటం జరిగింది. సరే, మనల్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఇతరమైనటువంటి జంతువులు కాక మనకేమి ఇచ్చాడు పరమాత్మ? ముందు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో శాస్త్రాన్ని ఇచ్చాడు. వేదాలని చెప్పా మనకు, అయ్య బాబాయ్ ఆ వేదాలన్నీ చదివి అక్కడ మనం ఒల్లెవేసి దాంట్లో ఉండేటటువంటి సారాంశాన్ని పడతామండి, అది అవ్వని పని. కనుక శాస్త్రాలనుకో అక్కడక్కడ చెప్తూనే ఉంటారు మనకు. అది దగ్గరగా ఉన్నటువంటిది, వేదంలోదే అది కూడా దగ్గరగా ఉన్నటువంటిది అన్నమాట. ఆ విధంగా ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం ఎటువంటిది? ఫ్లెక్సిబిలిటీ కలిగినటువంటిది, ఏ పనికైనా. మరి ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎలా ఉంటుంది మన శరీరం? అనుకూలంగా ఉంటుంది. కొంచెం పెద్దయిన తర్వాత దాని మారిపోతుంది ఆ తీరు. ఇంకా పెద్ద వయస్సు వస్తే కొంచెం పని చెయ్యదు, కొంతవరకు మాత్రమే పని చేస్తుంది. అయితే ఈ శరీరం, ఇంత భోగ్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు పరమాత్మ. కాళ్ళున్నాయి నడవటానికి, చేతులున్నాయి చెయ్యటానికి, కళ్ళున్నాయి చూడటానికి. అన్నిటికంటే కూడా, పశుపక్షాదుల కంటే కూడా మానవుడికి ఏమిచ్చాడో తెలుసా? మాట్లాడేటటువంటి బ్లోరిన్ పొరనిచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోవటానికి మెమరీ కార్డునిచ్చారండి. ఎంత పెద్ద మెమరీ కార్డు అంటే, అది మనం వేదాలన్నిటినీ కూడా, ఒక్క వేదం చదవాలంటే మన జీవిత ఆయుష్ ప్రమాణం సరిపోదట. అలా 4 వేదాలలో ఉండేటటువంటి దాన్నంతా ఇక్కడ పెట్టుకుంటే మన చిప్పులో ఇంకా ఖాళీ ఉంటుందట. అంత పెద్ద మెమరీ కార్డు ఇచ్చాడు. కానీ మనం వినియోగించుకుంటున్నామా? లేదు. వినియోగించబడింది కూడా దేనికి వినియోగించబడుతుంది? ఇహంలో ఉండేటటువంటి వాటికి వినియోగించబడుతుంది. అయితే ఇలా పంచభూతాలతోటి కూడినటువంటిది ఈ శరీరం. దానికి ఏం కావాలి? ప్రకృతిలో పండేటటువంటి పంట ఆహారంగా కావాలి. ఈ జీవుడు నిలబడాలి, శరీరం అంటే ఏం కావాలి? ఆహారము కావాలి. ఆహారాన్ని ఎవరిస్తున్నారు జీవుడికి? మరి పరమాత్మే కదా ప్రకృతిని సృష్టించాడు, పరమాత్మే ఇచ్చాడు. దానిని స్వీకరించాలంటే మనకేముండాలి? ఆకలి ఉండాలి. ఆకలి ఎవరిస్తున్నారు? పరమాత్మే. అహం వైశ్వానరో భూత్వా అన్నాడు. మన కడుపులో ఉండి జఠరాగ్నిని పుట్టించేటటువంటి వాడు పరమాత్మ. అలా అగ్ని పుట్టేటప్పటికి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. ఆ ఆహారం ఆకలైనప్పుడు ఏం చేస్తాం? ఆహారం స్వీకరించాలి. మరి మన లోపల దాన్ని అరిగించి శక్తిగా మార్చేది ఎవరు? పరమాత్మ. ఆయన లేకపోతే మనమేమీ చెయ్యలేము. ఆయన చైతన్యాన్ని కలిగించేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా మన లోపల వేంచేసి ఉన్నాడు పరమాత్మ. కనుక తీసుకునేటటువంటి ఆహారాన్ని పరమాత్మే ఇస్తున్నాడు. ఆ ఆహారాన్ని తీసుకోవాలని జీవుడికి అనిపించేది, ఆకలిని కలిగించేది పరమాత్మై ఉన్నాడు. తీసుకున్న ఆహారాన్ని అరిగించి శక్తిగా మార్చి ఇచ్చేటటువంటి వాడు పరమాత్మై ఉన్నాడు. మరి ఇన్నిటినీ ఇచ్చేది ఎవరు? మరి తెలుసుకోవలసింది ఎవరిని? అది తెలుసుకోకపోతే ఎక్కడ ఉంటాము? మాయలో ఉంటాము. తెలుసుకుంటే కొద్దిపాటికైనా ఆచరణ చేయటానికి సాధ్యం, ప్రయత్నం చేస్తామన్నమాట. అది ఎంతవరకు అనేది కాదు, ఆ ప్రయత్నం సలుపుతాము. అలా మనకు
తీసుకునేటటువంటి ఆహారాన్ని కూడా అరిగించి శక్తిగా మార్చి మాట్లాడటానికి, చూడటానికి, వినటానికి, తినడానికి ఎన్ని రకాలుగా మనకు పరమాత్మ చేస్తూనే ఉన్నాడు. ఈ సృష్టిగా మార్చకపోతే వీడెక్కడో ఆత్మ తిరుగుతుండేవాడు, ఆయనకేం అవసరం లేదు వీళ్ళతోటి. కానీ ఎందుకు మార్చాడు? ఆయన యొక్క దయాగుణముతోటి వీళ్ళందరూ దిద్దుబాటు అవుతారు అనే విషయంగా. అలాగే ఇప్పుడు మనకి ఈ శరీరం ఉంది, ఒక్క పార్ట్లో ఎక్కడైనా అంత నొప్పి వస్తే మనిషి మొత్తం బాధపడతాం, నొప్పి 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 అని. ఈ విధంగా చూడండి ఎలా పరమాత్మ కూర్చాడు ఈ శరీరాన్ని. లోపల ఉండేటటువంటి ఎముకలు, మాంసము, నీరు, రక్తం అన్నీ ఉన్నాయి. ఈ శరీరం పొర లేకపోతే దాన్ని చూడగలమా? అసహ్యం వేస్తుంది. ఒక్క శరీర పొర లేకపోతే ఇదంతా కూడా ఏమైపోయింది? నీచమైపోయినట్లు అయిపోయింది. ఈ శరీర పొర ఏం చేస్తుంది? ఆ నీచత్వాన్ని కప్పి పెట్టి మంచిగా బయటికి ప్రజెంట్ చేస్తుంది మనకు. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమేమిటివి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ, 5. కర్మేంద్రియాలు వాటి స్వభావాలు కాదు అడిగింది, కర్మేంద్రియాలు. ఓకే. ఇలా మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ విధంగా పరమాత్మ ఇచ్చాడు. మళ్ళీ ఈ జీవుడికి ఏమిచ్చాడు? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలను కూడా ఇచ్చాడు. మనస్సునిచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. ఈ గుణాలతోటి ఏం చేయాలి అంటే, మనం పని చేసేటప్పుడు రజోగుణాన్ని వినియోగించుకోవాలి, నిద్రపోతున్నప్పుడు తమోగుణం, మిగిలిన టైం అంతా సత్వగుణం కదా. ఇలా ఆయన ఏదో అంటే వీడు బాగుపడటానికి అనుకూలంగా ఉండేటట్టుగా వీడికి ఒక శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరానికి నిలబడటానికి మళ్ళీ ఆకలినిచ్చి, దానికి శక్తిగా ఉపయోగపడేటట్టుగా మళ్ళీ వీడి బుద్ధి, మనస్సు నడుచుకునేటట్టుగా గుణాలను కూడా పరమాత్మ సెట్ చేశాడు. సెట్ చేయకపోతే అవ్వదు, అలా ఇచ్చాడు. అయితే ఈ అవయవాలు ఎటువంటి విలువైనవి అంటే మనకు అవి ఉన్నప్పుడు తెలియదు, వాటిని ఎలా పడితే అలా వాడేస్తాము. కొన్ని వింటూ ఉంటాం కదా, ఆపరేషన్ చేపించుకున్నా కూడా సక్సెస్ అవ్వలేదు, పాపం వాళ్ళ ₹1 కోటి ఖర్చు పెట్టుకున్నారని. ఎన్ని అవయవాలు ఎన్ని రకాలుగా ఇచ్చాడు. ఒక కిడ్నీ పాడైపోతే కోట్లు ఖర్చు, మళ్ళీ పక్క వాళ్ళది మార్చి వేస్తారంటారు, అది సక్సెస్ అవుతుందో అవ్వదో తెలియదు. ఒక్క పార్ట్ కూడా మనము ఆయన ఇచ్చినటువంటిది పోగొట్టుకుంటే మళ్ళీ అటువంటి పార్ట్ను మనం ఈ శరీరంలో అమర్చనే లేము. అది పెట్టినా కూడా ఎలా ఉంటుందంటే, మనం ఏ వాషింగ్ మిషనో ఫ్రిడ్జో కొంటామన్నమాట. కొన్నాక కొన్ని రోజులకు ఏదో ఒక పార్ట్ పోతుంది. ఆ పార్ట్ని ఏమంటాడు? మేము తెప్పించి వేస్తామంటారు. ఒక 2000 3000 తెలియజెప్తారు. దానికి అనుకూలంగా మనం డబ్బులు కడతాం. ఆ పార్ట్ని తెస్తాడు, వాడు వేస్తాడు, బిగిస్తాడు. తర్వాత ఆ పార్ట్ కొన్ని రోజులకే పోతుంది. ఏమంటారు? కంపెనీ నుంచి వచ్చిందేమండి 12 ఏళ్ళు పనిచేసింది, ఇదేమిటో 2 ఏళ్లకే పోయింది. ఈ శరీరంలో పార్ట్స్ కూడా మనం మళ్ళీ పెట్టించుకున్నామనుకో, ఈ మోకాళ్ళ చిప్పలు అరిగిపోతే ఆపరేషన్లని, అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి? ఎంత పనిచేస్తాయి? తాత్కాలికం మాత్రమే. పరమాత్మ ఇచ్చిందేమిటి? కంపెనీ ఐటమ్, అది బాగా ఉపయోగపడుతుంది. అయితే దానిని ఎలా వినియోగించుకోవాలి అంటే, అహంకార మమకారాలకు పోయి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనేటటువంటి అర్షడ్వర్గాలకు లోనైపోయి ఈ శరీరాన్ని కుసింప చేసుకోకుండా పరమాత్మ ఇచ్చాడనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనకు వినియోగించటానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని అంత మంచిదైనటువంటి శరీర ఆకృతిని, శరీర అవయవాలను, బుద్ధిని, జ్ఞానాన్ని పరమాత్మ ఇచ్చాడు ఈ జీవుడికి. ఇవన్నీ ఆయన వైభవంలోకే వస్తాయి. మరి ఆయనే కదా ఇచ్చింది, ఇంకెవరైనా ఇచ్చారా మనకు? లేదు. అమ్మ చెప్పే కొద్దీ ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే అమ్మ దయ. పరమాత్మ దయ కలిగినవాడు, అంటే అమ్మను కలిగినవాడు. అమ్మ ఈజ్ఈక్వల్ టు దయ, ఇంకా ఏమీ లేదు. అమ్మ దయ కలిగి ఉన్నది కాదు, అమ్మ ఈజ్ఈక్వల్ దయ. పరమాత్మ ఈజ్ఈక్వల్ అమ్మను కలిగి ఉన్నాడు, అంటే దయను కలిగి ఉన్నటువంటి వాడు
అలా మనకు ఈ శరీరానికే ఇంత చెప్పుకుంటే మనం పక్కన చూసేది, చేసేది, నడిచేది, ప్రవర్తన, మన వల్ల జరిగేటటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిని ఎలా సెట్ చేశాడండి పరమాత్మ అసలు? మరి ఎన్ని చేస్తే ఈ జీవితం గడుస్తుంది? మరి జీవనం ఇన్ని చేస్తేనే గడుస్తుందంటే అసలు ఇచ్చిన ఆయన ఎన్ని చేశాడు? మనం ఏదో ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికే ఇన్ని చెయ్యాలి. లేచినప్పటి నుంచి చేస్తూనే ఉంటాం, ఏం చేస్తున్నామో తెలియదు, టైం మాత్రం అయిపోతుంది. మరి దీనికే ఇంత చేస్తే అసలు ఆయన ఇచ్చిన ఆయన ఎంత చేశాడు? ఇప్పుడు మనల్ని ఒక్కళ్ళని ఈ భూమిపై సృష్టించాడు అనుకోండి, ఏం చేస్తాం? అస్సలు అవ్వనే అవ్వదు. మనలాంటి వాళ్ళందరినీ సృష్టించాడు. అలాగే ఎన్నో రకాల జంతువులను, జీవరాశులను, పక్షులను, ప్రకృతిని, అచేతనమైనటువంటి వస్తువులను, మళ్ళీ అవి కూడా కావాలిగా. ఇప్పుడు మనం కోవెల్లో కూర్చున్నామంటే ఈ బండ అచేతనం, ఆ స్తంభం అచేతనం, ఈ ఇనపెట్ట అచేతనం. మరి ఇటువంటి అచేతనమైనటువంటి వస్తువుల్ని ఎన్ని సృష్టించాడు పరమాత్మ, ఎన్ని ఇచ్చాడు? ఒక్క జీవుడితోటి మనము ఆ జీవుడికి ఏమేమిటి అనేది చూస్తే ఎన్ని ఉన్నాయో, మరి ఎన్ని రకాల వాళ్లకు ఎన్ని పరమాత్మ ఇచ్చాడు. శరీరం, ఆ శరీరం వినియోగించుకోవడం ఒక ఎత్తు, ఆయన ఇచ్చినటువంటి బుద్ధిని మనము చక్కగా నడిపించడం ఒక ఎత్తు. అలా వాటిల్లో భాగంగా ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? అది మంచేమిటి, చెడేమిటి, అనవచ్చునా, అనకూడదా, తినవచ్చునా, తినకూడదా, ఏమీ తలవక ఆయన ఇచ్చిన వాటిని పాడు చేస్తున్నాడు. మనం తినవలసినటువంటి ఆహారం మనం తీసుకోవాలి, జంతువులు తీసుకోవలసినటువంటి ఆహారం జంతువులు తీసుకుంటాయి, పక్షులు తీసుకోవలసినటువంటి ఆహారం పక్షులు తీసుకుంటాయి. దానికి ఏవో కొన్ని ధర్మాలను పరమాత్మ పెట్టి ఉన్నాడు. ఎందుకు పెట్టాడు అంటే వీడి శరీరము ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటది అని కొన్ని ధర్మాలను పెట్టి ఫలానా ఆహారం ఫలానా జీవుడికి సౌకర్యార్థంగా ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనది ఇక్కడ నార్త్ సైడ్ రోటీస్ తింటారు, మనకు రోటీలు తెచ్చి పెడితే తింటారా? మన వాళ్ళకి అలవాటు ఉండదు, ఏదో 1, 2 అంతే. వాళ్ళకు పాపం రోటీలు వద్దని అన్నం పెడితే తీసుకుంటారా? వాళ్లకు చేత కాదు. అంటే ఏ సైడు వాళ్ళ ఫుడ్ ఆ సైడు, ఎటువంటి వారి యొక్క అంటే జీవుల్ని బట్టి ఆ విధంగా ఆహారాన్ని, ఆ వాతావరణాన్ని బట్టి ఈ విధంగా పరమాత్మ సెట్ చేశాడు. మనకేమిటంటే కొత్త కావాలి, శరీరం పాడైపోయినా పర్వాలేదు, కొత్త కావాలి. అప్పుడు ఎప్పుడు తినేటటువంటిది హోటల్కి వెళ్ళి ఏం తింటాంలేండి, కొత్తగా ఎవరిని ఆర్డర్ పెడదాం, కొత్తదనాన్ని కోరుకుంటాము. అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనేది ఆలోచన ఉండదు ఈ జీవుడికి, కొత్తదనాన్ని కోరుతాడు. కానీ పరమాత్మ ఎందుకు ఇచ్చాడు ఈ విధంగా అంటే అందరూ అన్ని విధాల వాళ్ళ యొక్క శరీర ప్రకృతిని, వాళ్ళ యొక్క శరీర ఆకృతిని, వాళ్ళు చేసేటటువంటి పనులకు అనుకూలంగా ఆహార నియమాలను పెట్టడం జరిగింది. దానిని వదిలివేస్తున్నాడు జీవుడు. అలాగే ఆడవాళ్ళు ఈ విధంగా ఉండాలి, మగవాళ్ళు ఈ విధంగా ఉండాలి, పిల్లలు ఈ విధంగా ఉండాలి, పెద్దలు ఈ విధంగా ఉండాలి, బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు కదా, అన్నిటికీ కొన్ని శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నాయి. ఆ విధంగానే నడుచుకుంటే ఇంకెటువంటి గొడవ లేదు. కానీ వాటిని తప్పించి నడవటం వల్లే ఇబ్బంది. ప్రకృతిని ఇచ్చాడు. ప్రకృతి ఎవరు? అందరికీ సొంతం. ప్రకృతి ఏ ఒక్కరి సొంతము కాదు, తనకు ఉన్నటువంటికి తనకు వినియోగపడేటటువంటిగానే వినియోగించుకోవాలి, తనకు తగ్గట్టుగానే, ఎక్కువగా కాదు. ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకోవాలి, నిమిషానికి ఏదో 72 సార్లు గాలి పీల్చు, లేదండి నేను 400 సార్లు పీలుస్తానంటే ఎలా పీలుస్తావు? అది ఎలా సాధ్యం? గాలి ఊరుకుందని పీలుస్తావా? అది అవ్వదు కదా. పరమాత్మ అంతే ఇచ్చాడు కదా. అలాగే మనం వినియోగించుకునేటటువంటి వస్తువులలో కూడా ఆ పాటిగానే వినియోగించుకోవాలి. చెట్లు ఉన్నాయి, గాలినిస్తాయి, అంతేగాని వాటిని నరుక్కొని చక్కగా చెక్కమ్ముకోవచ్చని చెయ్యకూడదు. ప్రకృతిని కాపాడవలసినది ప్రజెంట్ మానవుడే. ఇతరమైనటువంటి జంతువులు ఏవి చెట్లను నరుకుటలేదు, మానవుడు మాత్రమే ఇటువంటి పనులు చేస్తున్నాడు. అలాగే తను నివాసంగా ఉండటానికి ఏదో కొంత భూమి సరిపోతుంది. ఈ భూమి కూడా అందరిది కదా, ఒకళ్ళది కాదు కదా. కానీ పక్కన వాళ్ళది కూడా కావాలి మనకు. అంటే ఇప్పుడు అన్ని కబ్జాలు అలా చేస్తూ ఉన్నారు కదా, అలా ఆశ వల్లనే పాడైపోతున్నాడు జీవుడు, లేకపోతే పాడైపోడు.
వీడికి మంచిగా పరమాత్మ బుద్ధి జ్ఞానాన్ని మనస్సును అన్నిటినీ ఇచ్చాడు. కానీ వీడి దురాశ ఎక్కువైపోయి పాడైపోతున్నాడు అనమాట. ఇలా పాడైపోయి సంసారంలో పడి మాయల్లో పడి వాడు చేరవలసినటువంటి గమ్యాన్ని మరచి వాడు నడవవలసినటువంటి ఉపాయాన్ని అంటే దారిని మరచి ఈ జీవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుడు స్వామికి అనిపించిందట, వీడికి ఎన్ని ఇచ్చాను, సృష్టి చేశానా, వాడికి కాబట్టిని అన్ని ఇచ్చానా, వాడు బాగుపడటానికి మంచి శరీరాన్ని ఇచ్చానా, వాడికి ప్రకృతిని ఇచ్చానా, ఇన్ని ఇచ్చినా కూడా వీడేం బాగుపడ్డాడు అని ఆయనకు ఒక విసుగు వచ్చిందట. అంతేగా తండ్రికి ఎప్పుడైనా పిల్లవాడికి హాస్టల్లో ఫీజు కట్టి వాడికి కాబట్టిన బట్టలు కొనిపించి బుక్స్ కొనిపించి వాడికి శుద్ధులు బుద్ధులు చెప్పి హాస్టల్లో చేర్పిస్తే వాడు తీరా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏం బయటపడింది, ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఏమనిపిస్తుంది తండ్రికి, వేస్ట్ అని విసుగు వస్తుంది. అలాగే మనకు కూడా మంచి జన్మని ఇచ్చి ఆ జన్మను ఎలా సార్థకత చేసుకోవాలో శాస్త్రాలని ఇచ్చి దానిని చెప్పేవాళ్ళని ఇచ్చి అన్ని ఇచ్చినా వీడు బాగుపడకపోతే ఆయనకు విసుగొచ్చేసింది. విసుగొచ్చి ఏం చేశాడు, కానీ వీళ్ళే తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారు, ఆయన పాపం అవతారాలు దాల్చాడు. అవతారాలలో చెప్పాడు, ఆయన కూడా ఈ కర్మభూమిలో పడేటటువంటి కష్టాలన్నీ పడ్డాడు. ఆయన కూడా నడిచి చూయించాడు, మళ్ళీ మనకు బోధ చేసి చూయించాడు. కృష్ణావతారంలో భగవద్గీత అన్ని చేశాడు. చేసినా ఏదో కొద్దిపాటి మాత్రమే మార్పు చెందారు, కానీ ఈ జీవులు మొత్తంగా మార్పు అవ్వలేదు. ఇంకేమనుకున్నాడు, అయ్యో అన్ని చేసేసాము, విసుగు చెందాడట పరమాత్మ. అలా విసుగు చెంది వీడు ఎప్పుడైతే మాయను తొలగించుకొని ఎప్పుడైతే వీడు బాగుపడాలని నన్ను ప్రార్థన చేస్తే అప్పుడు వాడిని చూద్దాంలే అని ఆయన కూడా నప్పిన్నై పిరాట్టి దగ్గరికి వెళ్ళి పవళించి ఉన్నాడు. అప్పుడు వైకుంఠంలో అమ్మ ఉన్నది కదా భూదేవి, ఆమె చెప్పింది ఏమని, స్వామి నువ్వు సూటిగా చెప్పి, ఒరే నువ్వు ఇది చేస్తే ఇది తప్పు దీనికి శిక్ష, ఇది చేస్తే ఇది పుణ్యం దీనికి నీకు మార్కులు అని చెప్తే ఎవరు వింటారు స్వామి, అంత కఠినంగా చెప్తే. అయ్య బాబు ఈయన పౌరుషంగా మాట్లాడుతున్నాడండి అని ఒక్కళ్ళు కూడా వినరు. అవునులే, మీరు ఇప్పుడు అవతారాన్ని దాల్చారు, కృష్ణావతారాన్ని, భగవద్గీత ఓ అని చెప్పారు 700 శ్లోకాలు, అది యుద్ధ సమయంలో. ఎవరు తీసుకుంటారు ఆ రిస్క్, ఆయన తీసుకున్నాడు. చెప్పారు, అర్జునుడు అంతా అయిపోయింది, చెప్పడం జరిగిపోయింది, అంతా లాస్ట్న అర్జునుడిని ఏమిటి అర్జున అని అడిగితే ఏం చెప్పావు బావా అన్నాడట. 2 కర్ణాలు ఇచ్చాడు కదా దేవుడు, ఇటు పెట్టుకొని వదిలేసిన అంత అయిపోయింది, ఏం చెప్పావు బావా అన్నాడట. అలాగా ఏదో నేను చెప్దామంటే ఒక్కడు దొరికాడు, ఆ ఒక్కడికి చెప్తే వాడు మరచాడు. ఇంకా ఆయనకు విసుకొచ్చింది. అంటే ఈ విధంగా సృష్టి చేసి వీళ్ళకి అన్ని ఇచ్చినా మార్పు రాలే, ఆయన బోధ చేసినా మార్పు రాలే, ఆయన రామావతారంగా అవతరించి ఆ యొక్క ధర్మ మార్గాన్ని నడిచి చూపినా మార్పు రాలేదు. వరాహస్వామిగా అంటే నాకు అందరూ ఒకటే ప్రాణులు, అది వరాహం పందెని వీడు మనిషిని గొప్పగా ఏమీ చూడడు, ఆయనకు అందరూ ఒకటే, అందరూ ఆయన పిల్లలే కదా. మనకు ఇక్కడ ఆ యొక్క తేడా ఉంది, కానీ పరమాత్మకు జీవులు మొత్తం బిడ్డలే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం వరకు అందరూ ఆయనకు సమానులే. అమ్మను కూడా జీవాత్మగానే చెప్తారు ఇంకా భోగ్యంగా. అలా పరమాత్మకు అందరూ సమానులే. కానీ వీడు తెలుసుకోక చెప్పినా వాడు బాగుపడక నడిచి చూపించినా వాడు అనుసరించకపోయేటప్పటికీ ఆయనకు విసుకొచ్చింది. అప్పుడు ఆ భూదేవి చెప్పింది, పక్కన ఉన్న భూదేవి, స్వామి మీరు విసుగు చెందకండి, మీరు సూటిగా చెప్పి, తండ్రి ఎలా ఉంటాడు కొంచెం పౌరుషంగా మాట్లాడతాడు గట్టిగా, తల్లి మాత్రం అలా మాట్లాడదే ప్రేమగా చెప్తుంది. అలా మీరు సూటిగా చెప్తే ఎవరింటారు నాయనా, అందులో ఇప్పుడున్నదేమిటి కలియుగం, కలిమాయ, వీళ్ళకి ఎప్పుడు ఎక్కుద్ది అది ఎప్పుడు అవుతుంది, ఆ సూటిత్వం పనికిరాదు అని ఆమె నేను పోయి భూలోకానికి నేను వాళ్లకు ప్రేమతోటి పాటల రూపంగా చిన్న చిన్న పదాలతోటి ఆ యొక్క మంత్రార్థాన్నే తెలియచెప్తా. ఆయన చెప్పింది అదే, ఈమె కొంచెం అంటే పిల్లల్ని దగ్గరికి తీసుకున్నట్లుగా అన్నమాట. ఆ విధంగా తెలియచెప్తానని అంత పని పట్టుకొని అమ్మ ఆ వైకుంఠంలో సుఖాలను వీడి పరమాత్మ చెంతను వీడి ఆ నిత్యులను ముక్తులను వీడి ఈ భూలోకానికి వచ్చింది. ఆమె గోదమ్మ, ఆమె అయోనిజగా వేంచేసింది.
అయోనిజగా వేంచేయటానికి, యోని నిండి పుట్టడానికి నేను ఒకటి చెప్పుకున్నాం. ఏం చెప్పాం గుర్తుందా? వెరీ గుడ్. అయోనిజగా ఉన్న వాళ్ళకి మతి మరుపు ఉండదు. అందుకని అమ్మ ఆ విధంగా వచ్చింది. ఎందుకు వచ్చిందమ్మా? మనందరినీ దిద్దుబాటు చెయ్యటం కోసం వచ్చింది. ఆమె పెరియాల వాళ్ళ ఇంట పెరిగింది, ఆచార్యుల ఇంట. ఆయననే ఆచార్యులుగా భావన చేసింది. అనేకమైనటువంటి అన్నీ కూడా మనకు తెలియ చెప్పాలి అని ఏదో నేను ఒక పెద్ద, ఇప్పుడు 5 లక్షల మందిని కదండి నిద్ర లేపింది అని ఒక 5 లక్షల పాసురాలు ఇచ్చారనుకో, మనం చదువుతామా ఏంటి? అబ్బో ఇది మన వల్ల కాదులని పక్కన పడేస్తాము. 1,20,000 పైగలిగినటువంటి మహాభారతాన్ని చదువుతున్నామా ఏమిటి? అవి ఎక్కడొస్తాయిలేండి ఆ పద్యాలని పక్కన పడేశాము. అందుకని అమ్మ కూడా 5 లక్షల మంది గోపికలను నిద్రలేపి వ్రతాన్ని ఆచరింప చేసినా అన్నిటిని కూడా కూర్చి అర్థమంతా దాంట్లో రహస్యంగా గూఢార్థాన్ని, అంతరార్థాన్ని, విశేషార్థాన్ని సమకూర్చి 30 పాసురాలలో మనకు అనుగ్రహించింది మన తల్లి. అందుకని వైకుంఠాన్ని వీడి ఈ భూలోకానికి వేంచేసింది ఆండాళ్ళ తల్లి. ఆ విధంగా వచ్చి ఆమె ఏం చేసింది? ఉద్బోధ్య అంటే ఏమిటి? బోధించడం. ఉపాధ్యాయురాల్లాగా బోధించింది. ఎవరికి ఉపాధ్యాయురాలయ్యింది? బ్రహ్మనే సృష్టించి వేదాలను ఇచ్చినటువంటి స్వామికి కూడా ఉపాధ్యాయురాలయ్యింది. ఈయనేమో నిద్రపోతున్నాడు. ఇందనికి చెప్పుకున్నాం కదా, వాళ్ళు పిలిచినప్పుడు చూద్దాంలే అని వీళ్ళు ఎలాగూ తలవట్లేదు ఆయన్ను. అందుకని ఆయన కూడా నిద్రపోతున్నాడు. ఈ జీవులేంటి? ఈ సంసారం అనేటటువంటి మాయలో మత్తులో పడి ఆయన్ను తలవటం మర్చిపోయి ఉన్నారు. వీళ్ళకేమో మత్తును వదిలించాలి, పరమాత్మకేమో గుర్తు చెయ్యాలి కర్తవ్యాన్ని. ఆ 2 పనుల విధంగా అమ్మ ఈ భూలోకానికి వేంచేసి ఒక ఉపాధ్యాయురాలులాగా వృత్తిని స్వీకరించినట్టుగా ఆమె బోధన చేస్తున్నది పరమాత్మకు. మీరు నిదురిస్తే ఎలా స్వామి? లేచి రక్షించాలి. వాళ్ళు పిల్లలు, వాళ్లకు తెలియదు. దిద్దుబాటు చేయవలసినది ఎవరు? తల్లిదండ్రులు. మరి మీరే నిర్లక్ష్యం చేస్తే ఎవరు దిద్దుబాటు చేస్తారు అని ఆయనకు జ్ఞప్తికి తెస్తుంది. అరే మీకు ఇన్ని ఇచ్చాడు, ఇన్ని చేశాడు, ఇంత చేస్తున్నాడు, మీరు జ్ఞానం కలిగి ఆయనను తలవండి. ఏం పోయింది కనుక ఒక నమస్కారం పెట్టండి, ఆయన ఉప్పొంగిపోతాడు అని వీళ్లకు చెప్పే రీతిలో వీళ్లకు చెప్పడానికి ఈ జీవులందరినీ కూడా ఉజ్జీవింప చేయటానికి అమ్మ ఉపాధ్యాయురాలై వేంచేసి ఉన్నదన్నమాట. అలా పాటల రూపంలో మనకు ఈ పాసురాలను అనుగ్రహించటం జరిగింది. అయితే ఈ రోజు పాసురం ఎటువంటిది అంటే శృంగార భరితంగా ఉండేది. అయితే ఈ విధంగా ఎందుకు చెప్పిందమ్మా? భక్తి పరంగానో జ్ఞాన పరంగానో ఇది ఈ విధంగా కదా చెప్పాలి. ఈ విధంగా ఎందుకు ఎన్నుకున్నది అంటే, ఒకడికి ఒంట్లో బాగులేనోడికి ఏమి ఇవ్వాలి? ఔషధాన్ని ఇవ్వాలి. అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అయితే చేదైనా ఇవ్వాలిగా. చేదుగుందని వాడికి ఇవ్వకపోతే వాడి రోగం ఎలా నయమవుతుంది? ఆ చేదును ఇవ్వాలి. అయితే దానికి ఏం చేస్తారు? పైన చాక్రీని పూసో లేకపోతే ఒక ట్యూబులోకి దాన్ని మందును పెట్టో వాడికి మింగిస్తారు. అలాగే వీళ్ళందరూ లోకులు కూడా ఏదైతే వాళ్ళు దాంట్లో ఉంటున్నారో ఈ శృంగారం అనేటటువంటిదైతే వీళ్ళకి అర్థమవుతుందని భావన చేసి ఆ యొక్క మంచితనాన్ని ఈ విధంగా అందచేస్తుంది మన అమ్మ ఈ పాసురంలో. అంతేకాని తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటే బిడ్డలకే మేలండి. బాగా తల్లిపై తండ్రి ప్రేమగా ఉన్నాడు అనుకో, ఎవరికి మేలు? మనకే మేలు. ఎందుకంటే అమ్మని అడిగినమ్మటే స్వామికి చెప్పి ఇప్పిచ్చేస్తుంది కాబట్టి. అలా భావన చెయ్యాలి. వారు దివ్య దంపతులు. ఆ దివ్య దంపతుల యొక్క విషయాన్ని, నిద్రలేపేటటువంటి తత్వాన్ని ఇక్కడ మనకు అమ్మ అనుగ్రహిస్తూ ఉంటుంది. పరాశర భట్టర్ వారు ఉన్నారు. ఆయన రంగనాథుడు పెంచినటువంటి బిడ్డలు కదా, పరాశర భట్టరు, వ్యాస భట్టర్. వెరీ గుడ్. వీరు ఇరువురు కూడా ఆ రంగనాథుడు రంగనాయకి కోవెలలో ఉయ్యాలలు వేసుకొని ఊపి వాళ్ళు పెంచితే వీళ్ళు పెరిగినటువంటి వారు. అందుకని రంగనాథుడు వాళ్ళంటే బాగా ఇష్టం అమ్మ అంటే పరాశర భట్టర్ వారికి. అయితే ఒక మోహిని అవతారం దాల్చారు. అంటే పెరుమాళ్లకు బ్రహ్మోత్సవాలలో మోహిని అవతారం వేసి ఊరేగింపుగా చేస్తారు కదా, ఆ సమయంలో అలా జరుగుతూ ఉన్నది. అప్పుడు పరాశర భట్టర్ వారు ఏం చేశారు? అందరూ చూసిన వాళ్ళు ఎంత బాగున్నారో, అమ్మలాగే వేం చేశారు.
ఆభరణాలు కానీ, ఆ తీరు కానీ, ఆ జడ కానీ అన్ని అమ్మలాగే ఉన్నారు పెరుమాళ్ళు అని అందరూ అలా వ్యామోహంగా చూస్తూ ఉన్నారు ఆయన యొక్క అలంకారానికి. కానీ ఇక్కడ పరాశర భట్టర్ వారికి ఏం కనపడిందో తెలుసా? అందరూ బాగా అమ్మలాగే ఉందని చూస్తున్నారు, నాచ్యార్లాగే ఉంది అని. పరాశర భట్టర్ వారు అన్నారు, అంతా బాగుంది, కట్టు బొట్టు తీరు అంతా, కళ్ళల్లో ఆ దయలేదే అన్నారట. అంటే ఆయన ఎంతగా అమ్మను ప్రేమిస్తున్నాడు, ఎంతగా తండ్రిని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచెప్తారు. అమ్మ కళ్ళల్లో దయ కనపడుతుంది. అది ఎవరు ఏ విధంగా చూసినా అమ్మ దయ కనపడుతుంది. అంత ఉన్నా ఆ విధంగా పరమాత్మను ఆ విధంగా రూపు మార్చిన ఆయన కళ్ళల్లో ఏం కనపడింది? పౌరుషం కనపడింది. అమ్మ కళ్ళల్లో పాపం దయ మాత్రమే కనపడుతుంది. అలా అమ్మ కళ్ళల్లో దయ మాత్రమే కనపడుతుంది. ఆ పరాశర భట్టర్ వారు అన్నారట, అంతా బాగానే ఉంది, అమ్మ కళ్ళల్లో దయ కనపడుటలేదే అని తెలియచెప్పారు. అలా అమ్మ అందం ఎవరికి? నాన్నకు ఆనందం, మనకేమిటి? ఆహారం. అమ్మ అందము, నాన్నకు ఆనందం, బిడ్డలకేమిటి? ఆహారం. అలా ఎప్పుడూ భావన చెయ్యాలి. తల్లిదండ్రులు సౌఖ్యంగా ఆనందంగా ఒకళ్ళపై ఒకళ్ళు ప్రేమగా ఉన్నారు అంటే మనకు భోగ్యం, మనకన్నీ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు కాలంలో చూడండి, పాపం పిల్లలు పుట్టినాక డైవర్స్ తీసుకుంటున్నారు. ఆ పిల్లల గతి ఏమిటి? ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళే, కాదనటలేదు. కానీ నిన్నటి రోజు ముందు రోజు పాసురాలలో భరతుడు ఎటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి ఓదార్పు గుణాన్ని కలిగి ఉన్నాడు. ఆ గుణాలు ఎందుకు ఇక్కడ మనకు ఈ పురాణాలు వినాలి అంటే, అటువంటి గుణాలు తెలుసుకోవటం వలన వీళ్ళల్లో కూడా ఓర్పు క్షమ పెరిగి వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడటానికి అవి ఉపయోగమవుతాయి. అందుకని మనకు పురాణాలు వినాలి, ఇతిహాసాలు తెలుసుకోవాలి అని మన పెద్దలు అంతంత గంటలు గంటలు కాలక్షేపాలు ఎందుకు చెబుతారు అంటే, వీళ్ళ జీవన ప్రయాణం సాఫీగా సాగటం కోసం, వీళ్ళల్లో ఉండేటటువంటి ఆ అహంకారం అనేది వదలటం కోసం. అలాగే వీళ్ళు తన ప్రయాణం ఏది ఇహంలో ప్రయాణమైనా చక్కగా సాగాలిగా. పొద్దస్తం కష్టాలు వస్తూ ఉంటే వాడు దేవుణ్ణి కొలవమంటే కొలుస్తాడా? నువ్వు ఇది నాకు తీరుస్తే అంటాడు, అంటే లెక్క కడతాడు తప్పుడే నిజమైన భక్తి మార్గం వాడు ఎన్నుకోలేడు. అలా ఉంటుంది. దానికి ఆ యొక్క పురాణ ఇతిహాస గాథలను వింటూ ఉండాలి, జీవుడిలో మార్పు వస్తుంది అంటూ మనకు పెద్దలు తెలియచెప్తారనమాట. అలాగే ఇక ఏం కోరుతారండి చిన్నపిల్లలు అనుకో, ఏం కావాలి వాళ్ళకు? చాక్లెట్లో బిస్కెట్లో ఆ నోట్ బుక్స్ పెన్సిల్లో కావాలి. మధ్య వయస్సు వాళ్ళకి ఏం కావాలి? మా పిల్లలు బాగా చదువుకోవాలి, అదే కదా. మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, లేకపోతే మేము ఒక ఇల్లు కట్టుకోవాలి. ఈ వయస్సులో ఈ కోరికలు. ఇంకా పెద్దవాళ్ళు ఏం కోరుకుంటారు? అయ్యా ఈ శరీరము కష్టపడకుండా తీసుకపో, నాకు రోగాలు ఇస్తే భరాయించే శక్తి లేదు, తగ్గిపోయాను అని కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్క జీవుడికి కోరికలు అనేవి సహజంగా ఉంటాయి. ఈ ఇహంలో ఉండేటటువంటి కోరికలు ఉంటాయి, పరంలో స్థానాన్ని కావాలని కోరుకుంటాడు జీవుడు. అలా ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఇవి కోరుతాం. ఎవరిని కోరుతాము? అమ్మనే కోరుతాము. అమ్మ సిఫారసు చేస్తుంది నాన్నకు. పిల్లవాడు ఎవరిని ఫస్ట్ గా అడుగుతాడు ఏదన్నా కావాలంటే? తల్లినే కదా అడుగుతాడు. వాడు డైరెక్ట్ గా తండ్రిని అడగలేడు. ఇందనికే చెప్పుకున్నాం, స్వామికి ప్రేమ ఉంటుంది, పౌరుషం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఎప్పుడు ప్రదర్శిస్తాడో తెలీదు. అందుకని పిల్లవాడే అమ్మ దగ్గర ఏమితే దయ మాత్రమే ఉంటుంది. అందుకని అమ్మని కోరుకోవాలి అంటూ తెలియచెప్తారు. ఆ విధంగా మనము కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేటటువంటిది అమ్మ. ఎటువంటిదైనా కానీ అది సరిపడనిదైతే వీడికి శుద్ధులు బుద్ధులు చెప్తుంది, సరిపడేదైతే ఇప్పిస్తుంది. ఆ విధంగా అమ్మ దయ కలిగి ఉంటుంది. మరి అటువంటి దయనే పెరుమాళ్ళు కలిగి ఉన్నారు కనుక పెరుమాళ్ళ వైభవం ఇంకా చెప్పనే అక్కరలేదు. ఆయనకు అన్ని సర్వగుణాలు ఉన్నాయి. ఆయనలో ఉండేటటువంటి గుణాలను దయ అవసరమైనప్పుడు దయను పైకి తెస్తుంది, కరుణ అవసరమైనప్పుడు కరుణను పైకి తెస్తుంది. ఇవన్నీ ఆమె చేసేటటువంటి పనులు అంటూ చెప్పుకున్నాము. సరే, ఇప్పుడు పాసురం సేవించుకొని పాసురంలోకి వెళ్దాం. ఇంకొక చిన్న మాట, ఇక్కడ నప్పిన్నై పిరాటిని నిద్రలేపుతున్నారు నిన్నటి రోజున. ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు, వారినే నిద్రలేపుతున్నారు. ఈ నప్పిన్నై పిరాటి నిద్రపోతూ ఉంటే
ఆమె లేచి గడి తీద్దాము అని వస్తే కృష్ణ పరమాత్మ ఆపుతున్నాడు. కృష్ణ పరమాత్మ లేద్దాము అంటే నా పెన్నై పిరాట్టి ఆపుతుంది. ఇదేమిటి, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆపుకుంటున్నారు, ఒకళ్ళకొకళ్ళు మేము కరుణించాలి అనేటటువంటి గుణం కదా ఉండవలసినది తల్లిదండ్రులకు. ఈ విధంగా ఆపుతున్నారేమిటి అంటే, నేను ముందుగా వెళ్ళి కరుణిస్తానని, నేను ముందుగా వెళ్ళి కరుణిస్తానని. అంటే వాళ్ళిద్దరూ కూడా దేనికి ఆపుకుంటున్నారంటే, నేనే ముందు పోయి బిడ్డల్ని రక్షించాలి, నేనే ముందు పోయి కరుణించాలి అని ఆ ఆర్తుల యొక్క అంటే ఆశ్రితుల యొక్క రక్షణలో వీళ్ళు త్వరపాటును చూపిస్తూ ఆ విధంగా ఒక చిన్న అంటే మనకు అర్థం కావటం కోసం నాటకం లాగా ఇక్కడ మనకు అమ్మ పాసురాన్ని భోగ్యంగా అనుగ్రహిస్తూ ఉన్నదన్నమాట. సరే, ఈ పాసురాన్ని సేవించండి అమ్మ ఒకళ్ళు ఎవరైనా. மெத்தைன பஞ்சசே நெத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்துட கண்ணினாய் நீ யுன்மனாலனை எத்தனை போதும் துயிலட ஒட்டாயக்கான் எத்தனை ஏலும் பிரிவாக்க இல்லாயால் సత్తువమంత్రు తకవేలోరెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. ఈ కుత్తు విళక్కెరియా పాసురం అంటే ద్వీపాలు పెట్టుకునేటటువంటి పాసురం. ఎందుకంటే ఈ పాసురంలో అమ్మ బాగా గుత్తుల ద్వీపాల వెలుగులో అమ్మ పవళించి ఉన్నది, పక్కన స్వామి పవళించి ఉన్నారు. ఆ యొక్క దానికి సూచికంగా మనము కోవెళ్ళల్లో కూడా ఈ ద్వీపాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈవేళ మన కోవెల్లో కూడా చక్కగా అన్ని పెట్టుకొని ఉన్నాము. ఆ యొక్క ద్వీపాల వెలుగులో మనం ఈ పాసురాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతిపదార్థం తెలుసుకుందామమ్మా. మా దీపం ఇక్కడ ఒక 5 దీపాలు, దానిపైన మళ్ళీ ఒక 5 దీపాలు, దానిపైన మళ్ళీ ఒక అంటే దీపస్తంభం లాగా తెలియచెప్పడం అన్నమాట. ఎరియా అంటే వెలుగుచుండగా, కోడు ఏనుగు దంతముల చేయబడినటువంటి, కొల్లు గల, కట్టిల్ మేల్ మంచము పైన, మెత్తైన్రా అంటే మెత్తనైన, పంచ 5 గుణములు కల, శయనత్తిన్ మేల్ పక్కయందు, ఏరి ఎక్కి, కొత్తు అలర్ గుత్తులుగా వికసించిన, పూంకుజల్ పువ్వులచే అలంకరింపబడినటువంటి కేశపాసములు కలిగిన, నప్పిన్న పిరాటి యొక్క కొంగై స్తనములను, మేల్ తన వక్షస్థలముపై, వైచుకొని, కిడందాంశం అంటే ఏమిటి, పవలించి ఉండటం, పవలించి ఉన్న, మలర్ విస్తరించుచున్న, మార్ప వక్షస్థలము కలవాడా, వాయ్ తిరవాయ్ నోటిని ఒక్కసారి తెరిచి చెప్పుము, మై కాటుకును అలంకరించిన, తడం విశాలమైన, కన్నినాయ్ కనులు కలదానా, పిరవు అతనితో ఎడబాటును, ఎత్తనయ్యేలు క్షణకాలమైనను, అత్తకిళ్ళాయ్ సహించలేని పిరాటి, నీవు ఉన్మనాలనై నీ భర్తయగు శ్రీకృష్ణుణ్ణి, ఎత్తనై పోతుం క్షణకాలమైనను, తుయిల్ నిద్రను విడచి, ఎరువట్టాయ్ లేవనివ్వవు, తత్వమన్ను ఇది నీ స్వభావమునకు తగదు అంటూ ఆమె స్వభావం ఏమిటి, అందరికీ పరమాత్మను అందచేయాలని కదా, బిడ్డలందరూ బాగుపడాలని కదా. మరి నువ్వు ఈవేళ పరమాత్మ లెగిచి వస్తానంటుంటే అడ్డుపడుతూ ఉన్నావమ్మా, నీ స్వభావానికి తగదు, నీ పురుషకారానికి తగదు, నీ దయకు తగదు అన్నట్టుగా ఇక్కడ తెలియచెప్తూ ఉన్నారనమాట. పాసురంలోకి వెళ్దాం. కుత్తు విళక్కెరియా అంటే సెమ్మపు దీపములు కలిగి ఉన్నది. ఆ పవళించి ఉన్నటువంటి భవనంలో చక్కగా దీపాలన్నీ బాగా వెలుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, గుత్తులుగా స్టెప్పులుగా అనేక దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అలా నీకేమిలమ్మా బాగా దీపపు కాంతిలో పవళించి ఉన్నావు. పాపం వీళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ పౌర్ణమి రోజుగిన కృష్ణుణ్ణి కలిస్తే పెద్దలు చూచి ఎక్కడ అరుస్తారో మనల్ని అనుకొని పౌర్ణానికి కూడా భయపడినటువంటి స్థితి నుండి ఈ రోజు గోప వృద్ధులు ఒప్పుకుంటే వ్రతం చేయమనేటటువంటి నెపంతోటి కృష్ణయ్య దగ్గరికి వేంచేశారు. అప్పుడు వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది, వాళ్ళని చూసినమ్మంటే మీకేం లే బాగా ద్వీపాలు వెలుగుతూ ఉంటే పవళించాం, మేము కనీసం ఆ చంద్రుడు ఇచ్చే వెలుతురకు కూడా మేము తిరుగులేకపోయామే కృష్ణయ్య తోటి అని ఒక రకమైనటువంటి బాధ అన్నమాట. అలా తెలియచెప్తూ చీకటిలోనే మేము వచ్చాము, నువ్వేమో బాగా కాంతి ఎలా ఉందట ఆ యొక్క గది అంటే పగలేము అన్నట్టుగా ఉంది, రేయి అయినప్పటికీ
పగలులాగా కాంతి కలిగి ఉన్నదన్నమాట. ఆహా, ఏమి ఐశ్వర్యము, ఎంత ఐశ్వర్యం! నువ్వు చక్కగా కృష్ణయ్యని కలిగి ఉన్నావు, బాగా కాంతి కలిగినటువంటి దీపాల వెలుగులో ఆయన్ను సేవిస్తూ ఉన్నావు. ఎంత వైభవము, ఎంత వైభవము! మేము ఒక్కసారి చూడాలంటే ఎన్ని తిప్పలు పడ్డాము, మా పెద్దలను ఒప్పించుకోవాల్సి వచ్చింది, ఈ చీకటిలో అర్ధరాత్రిలో మేము నడిచి రావలసి వచ్చింది, ఇప్పటికీ కృష్ణయ్య దర్శనం అవ్వలేదు. వీళ్ళ బాధ ఏమిటంటే అది. అలా చెప్తున్నారనమాట. ఆనాడు సీతా పిరాటి వెలుగుకే ఆయనకి ఇంకా వెలుగు అక్కరలేదు అనిపించింది. ఈనాడు కూడా ఈ దీపాలన్నీ వెలుగుతుంటే కృష్ణయ్యను చూడటానికేనంట. కృష్ణయ్య ఈమెను చూడటానికి ఏ దీపము అక్కర్లా, ఈమె ఒక దీపం అన్నమాట. ఈమె దీపపు కాంతిలోనే ఆయన దర్శించవచ్చును. అయితే ఇక్కడ వినియోగం ఏమిటి అంటే కృష్ణయ్యను చూడటానికి దీపపు కాంతులన్నీ పెట్టుకున్నారు అంటూ. ఎక్కువ దీపాల కాంతిలో కృష్ణయ్యను చూడాలి, ఈమె దీపం కనుక ఈమెకు దీపాలు అక్కరలేదు. అలాగే శ్రీరాముడు కూడా ఆ సీతా పిరాటిని దీపం వంటిదానా అన్నారు. అలాగే పరాశర భట్టర్ వారు గుణరత్న కోశంలో రంగ మంగళ దీపిక అన్నాడు. అంటే ఆయనకే దీపమైనటువంటి దానా అంటూ పరాశర భట్టర్ వారు కూడా సేవించటం జరిగింది. ఇలా వీరి ఇరువురి మధ్యలో కాంతిని తెలియచెప్తున్నారు. ఈయననేమో దీపం కాంతులలో అమ్మ చూస్తుంది, అమ్మ ఏమో అమ్మ కాంతిలోనే ఈయన ఆమెను సందర్శన చేస్తూ ఉన్నారనమాట. కోట్టుకాల్ కట్టిల్ మేల్, ఆ కువలయ పీడనం చేశారు పరమాత్మ. బాగా మదమెక్కినటువంటి ఏనుగును సంహరించారు. అంటే ఇక్కడ ఇంకొకటి, సంహరించిన తరువాత దాని యొక్క దంతాలను పీక్కొని వస్తే అది ఉపయోగం కాదట, అది వీరుడి లక్షణం కాదట. అది బతికి ఉన్నప్పుడే దాని దంతాలను పీకిన తరువాతే కృష్ణయ్య ఆ ఏనుగును సంహరించారనమాట. అందుకని ఆ దంతాలతోటి 4 కోళ్లలాగా చేసి మంచాన్ని అమర్చారు. వీరపత్నికి ఎలా ఉంటుంది అంటే, నా భర్త దాంట్లో గెలిచి ఆ వచ్చిన దాంతో ఈ మంచాలను చేపించాడు అని ఆమె హాయిగా నిద్రపోతుంది. అంటే ఏమిటి, ఆ యొక్క భర్త గొప్పతనాన్ని తలుచుకొని నిద్రపోతుంది. ఆహా, ఏమిటమ్మా నువ్వు, నీ భర్త తెచ్చినటువంటి వాటితోటి మంచాన్ని అమరిస్తే నువ్వు నిద్రపోతున్నావు, ఎంత గొప్పతనము అని ప్రదర్శన తెలియచెప్పడం అన్నమాట. అలా కట్టిల్, ఆ మంచం ఎలా ఉంది, మాణిక్యాలతోటి పొదగబడి ఉన్నది, దీపాలు వెలుగుతున్నాయి. మంచమేమో ఏనుగు దంతాలనేటటువంటి కాళ్ళు కలిగి ఉన్నాయి, అది మాణిక్యాలతోటి పొదగబడి ఉన్నది. సరే, ఈమె పెరియాళ్వార్ల పుత్రిక, అందులో బ్రాహ్మణ స్త్రీ అయ్యి ఉంటే ఈమె మంచము అని సంబోధన ఎలా చేస్తుందండి? దానిని చక్కగా ఉన్నతమైనటువంటి పద ఉచ్చారణతోటి చెయ్యాలి కదా. అంటే ఆమె గోపికగా మారిపోయింది. పుట్టింది పెరిగింది బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ ఆమె గోపికలాగా మారిపోయింది. ఏం చెప్పారు మనకు? ఇడై నడయ్యం ఇడై ముడియా ఇడై పేర్చుం. ఆమె నడత, ముడి అంటే రేపల్లె వాసులు ముడి కట్టుకుంటారు కదా, ఆ ముడి. నచ్చుమంటే నడక, ముడి అంటే ముడి. ఇది పేర్చుం, ఆమె మాట తీరు అంతా కూడా వాళ్ళలాగా. లాస్ట్కు ముడనే తుమ్మ ఆయనిచ్చుం అంటే ఆ వెన్న వాసన కూడా ఆమె స్వీకరించేసింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ గోపికే. అలా ఉండటం వలన మంచము అని సంబోధించింది అంటూ మనకి ఇక్కడ ఒక విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఆమెను నిద్ర లేపారు, నిద్ర లేపితే లెగవలేదు, ఆ మంచాన్ని తెలియచెప్పారు. మెత్తన్నై, ఎందుకు నువ్వు నిద్రపోతున్నావో మేము లేపినా గాని తెలుసా అమ్మా, అది బాగా మెత్తగా ఉంది, దూదితోటి చేసినటువంటి పరుపు, అందులో నీ భర్త వీరత్వంతో ఉన్నటువంటిది కదా, గర్వంగా నిద్రిస్తున్నావు అని తెలియచెప్పడం. అది మెత్తగా ఉంది. పంచశయనత్తిన్, 5 గుణాలను కలిగి ఉన్నది ఆ మంచం. అందంగా ఉంది, చల్లగా ఉంది, మెత్తగా ఉంది, పరిమళ భరితంగా ఉన్నది, తెల్లగా ఉన్నది. ఈ 5 లక్షణాలను కలిగి ఉన్నటువంటి మంచముపై నప్పిన్నై పిరాటి పడుకొని ఉన్నది. ఆ యొక్క పరమాత్మ కూడా అక్కడే పవళించి ఉన్నారు. అవునమ్మా, మేము ఇక్కడ బయట ఈ మంతును అరుస్తున్నాము, నువ్వు తల్లివి కదా, ఎలా పడుకున్నావు లోపల? అసలు పర్యంక విద్యలో అంటే పరమాత్మను ముక్తుడు చేరిన తర్వాత
సవ్యం పాదం ప్రసార్యాశ్రిత ధురిత దక్షిణం కుంచయిత్వా అంటూ పరమాత్మ ఒక కాలును చాచి ఒక కాలును మడిచి కూర్చుంటాడు. ఆ పర్యంకాసనంలో ఆయన అలా కూర్చున్నప్పుడు ఈ ముక్తాత్మ వచ్చి ఈ చాచినటువంటి పాదాన్ని ఆసరాగా తీర్చుకొని వాడిని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మ. పరమాత్మే ఆ విధంగా ఉంటే నువ్వు మమ్మల్ని స్వీకరించకుండా ఎలా పడుకున్నావని చెప్పడానికి ఈ యొక్క దృష్టాంతాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అలా నువ్వు అమ్మవు కదా, ఎలా మేము అరుస్తుంటే నువ్వు అలా పడుకొని ఉన్నావు అంటే ఆ యొక్క స్వభావాన్ని కూడా మరిపించే విధంగా ఈ మంచం ఉన్నదా అని అడుగుతున్నారు. అలా అడిగి ఇంకా ఆమె నిద్ర లేవలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయాన్ని తెలుపుతున్నారనమాట. ఏమిటది? కొత్తలర్పు కుజిల్ నప్పిన్నై. ఆమె యొక్క కేశ సంపద ఎలా ఉంది? చాలా కేశ సంపద కలిగినది, నల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అటువంటి కేశ సంపదలో గుత్తులు 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 పూలను పెట్టుకొని ఉన్నది అమ్మ. మరి గుత్తులు గుత్తులు అన్ని పూలు ఏమిటండి అంటే ఈ జీవాత్మలకు గుర్తు పువ్వు. అనేక రకమైనటువంటి జీవులు కదా, మనుష్యులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, విషపు జాతులు ఉన్నాయి. అలా అనేక రకమైనటువంటి జీవులన్నీ కూడా గుత్తులు గుత్తులుగా తెలియచెప్తున్నారు. మనుష్యులు ఒక గుత్తి, జంతువులు ఒక గుత్తి, అలాగా కొన్ని గుత్తులు. కొన్ని ఏమిటి? ఒక దేశం వాళ్ళు ఒక గుత్తి, ఒక దేశం వాళ్ళు ఎన్నో దేశాలు. మన ఒక ఖండంలోని ఇన్ని దేశాలు, 7 ఖండాలు, ఎన్నెన్ని దేశాలు, అలా ఉన్నారు. అలాగే వాటిలో ఒక్కొక్క జాతి. ఇప్పుడు జంతువులు అంటే అన్ని ఒకటే కాదు కదండి, నక్క, కుక్క, పిల్లి, ఇలాగ పశువులు ఎన్నో రకాలు. మళ్ళీ అలాగా అంటే ఎన్ని రకాలైనటువంటి జీవులన్నిటినీ కూడా ఆమె యొక్క కేశ సంపదలో తెలియచెప్తున్నారు. ఆ యొక్క గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి ఈ జీవులందరినీ పరమాత్మ సృష్టి చేశాడు అని తెలియచెప్పటం. ఎలా సృష్టి జరపబడుతుంది? అమ్మ అనుమతితోటి సృష్టి జరపబడుతుంది. ఈ పంచశయనత్తిన అనేటటువంటి మంచం ఉంది కదా, ఆ మంచం ఏమిటి? 2 ఏమో పొడవుగుంటాయి, 2 ఏమో అడ్డకర్రలు ఉంటాయి. దీన్ని మంచంగా తయారు చేస్తారు. ఇప్పుడు పొడవు ఉండేటటువంటి 2 కర్రలు ఏమిటి? ఒకటి దేవతలు, ఒకటి మనుష్యులు. అడ్డంగా ఉండేటటువంటి 2 కర్రలు ఏమిటి? ఒకటి తిర్యకులు, ఒకటి స్థావరాలు. తిర్యకులు అంటే జంతుజాల అంటే మిగిలినటువంటి మనుషులు కాకుండా మిగిలినటువంటి జీవాలన్నీ. స్థావరాలు అంటే ఏమిటి? అచేతనమైనటువంటివి, కొండ, గుట్టు, చెట్టు, ఇవన్నీ కూడా అచేతనాలన్నీ స్థావరాల కిందికి వస్తాయి. ఈ విధంగా మంచం అమర్చబడి ఉన్నది. ఆ మంచం కింద ఏనుగు దంతాలు ఏమిటి? కోళ్ళు. అవి దేనికి ప్రతీక? మదం కదా, ఏనుగు మదం పట్టినటువంటి ఏనుగు అనమాట. మదం పట్టిన వాడు ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి, కిందికే పడతాడు. బాగా మదం పట్టినటువంటి వాడు, దురాశకు పోయినటువంటి రావణుడు ఏమయ్యాడు? సంహరింపబడ్డాడు. బలి చక్రవర్తి ఏమయ్యాడు? అధోలోకానికి తొక్కబడ్డాడు. హిరణ్యకశిపుడు ఏమయ్యాడు? సంహరింపబడ్డాడు. అందరు కూడా అహంకారం కలిగినటువంటి వాళ్ళకి ఇది గతి అని తెలియచెప్పటం. సరే, ఇక్కడ మదం పట్టినటువంటి ఏనుగు దంతాలను పీక్కొని వచ్చి ఆయనకు అంటే మదాన్ని అణచివేసినటువంటి వాడు పరమాత్మ అని. ఏమేమిటి ఆ 4 కోళ్ళు అంటే మనకు కూడా 4 అహంకారాలు ఉంటాయట. అవి ఏమిటి అంటే, ఒకటి జ్ఞాతృత్వ అహంకారం, అంటే అంతటా నేనే ఉన్నా, నాదే అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి శేషత్వ అహంకారం, నేనెవరికి శేషభూతుణ్ణి కాదు, నేనే గొప్ప అని, నేనే తెలుసుకున్నా అని తెలియచెప్పడానికి. మూడోది వచ్చేసి కర్తృత్వ అహంకారం, కర్తృత్వం. ఈ కర్తృత్వ అహంకారం ఏమిటి? ఇవన్నీ నేనే చేస్తున్నా అని అనుకోవటం. 4 భోక్తృత్వ అహంకారం, నేనే అనుభవించాలి, నేనే అనుభవించేవాడిని. భోక్తృత్వం అంటే అనుభవించడం అన్నమాట. ఈ 4టిని తెలియచెప్తారు. ఈ 4 ఏమిటి? అహంకారాలు. జ్ఞాతృత్వ అహంకారము, శేషత్వ అహంకారము, కర్తృత్వ అహంకారము, భోక్తృత్వ అహంకారం. ఈ 4 ఉంటాయన్నమాట. ఈ 4కినా మనం మంచిగా తీసుకుందాం. ఇప్పుడు ఎలా చెప్పారు? అహంకార పరంగా చెప్పారు. వాటి 4టికినా ఈ జీవుడు మార్చుకుంటే పరమాత్మ స్వీకరిస్తాడు అనే విధంగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏమిటట అది? జ్ఞాతృత్వం. ఇప్పుడు అహంకారం పోయింది, ఇంకా జ్ఞాతృత్వం
అంటే నా అంతటా నేనే ఉన్నాను అన్నాడు. ఇప్పుడేమనాలి జ్ఞానం కలిగిన తర్వాత? పరమాత్మే ఇక్కడ నన్ను ఉంచాడు, నేను అనేది ఏమీ లేదు, ఆయన ఉంచబడింది అంతే ఈ వస్తువు. అంటే మనం ముందు ఇంట్రడక్షన్ క్లాస్ లో అంటే అవతారికలు ఏం చెప్పుకున్నాము? ఇది సొత్తు, ఈ సొత్తుకి యజమాని పరమాత్మ. అందుకని ఇక్కడ ఏం చేసినా కూడా ఎవరికి చెల్లుతుంది? మనం ఏమిటి? ఒక పరికరం ఆయన చేతిలో అంతే. అలా నెక్స్ట్ శేషత్వ, నేనే తెలుసుకున్నాను. ఇంకప్పుడు ఏమంటాడు వాడు? నాకేమీ తెలీదు, ఆయన తెలుపబడుతున్నాడు అంతే. తర్వాత కర్తృత్వం. కర్తృత్వం అంటే ఏం చెప్పుకున్నాము? నేనే చేస్తున్నానన్న జీవుడు కాస్త ఆయన చేయించుకుంటున్నాడు అన్నారు. లాస్ట్ ఏమిటి? ఫోర్త్ ఏం చెప్పుకున్నాం? భోక్తృత్వం. వెరీ గుడ్. నేనే అనుభవించాలి అనుకున్నాడు. లేదు, నువ్వు ఒక పదార్థానివి, అనుభవించేవాడు పరమాత్మ. నువ్వు అనుభవించదగినటువంటి పదార్థం, అనుభవించేవాడు పరమాత్మ. అది వీడు తెలుసుకుంటే, ఈ 4 లక్షణాలను కాన జీవుడు తెలుసుకుంటే ఆయన కోళ్లలాగా స్వీకరిస్తాడండి మనల్ని. ఎప్పుడు కూడా జీవుడు ఏం కోరుకోవాలి? ఆయనకు సేవ చేయాలి, ఆయనకు సేవ చేయాలి అని వీడి యొక్క శేషత్వ లక్షణాన్ని ఎక్కడ తెలియచెప్పుకుంటూ ఉండాలి, శేషభూతుండని. మరి అటువంటిది ఆ విధంగా సంప్రాప్తిస్తుంది. అప్పుడు ఆయన స్వీకరించాడు. ఇప్పుడు మంచం ఏమిటి? దేవతలు, మనుష్యులు, తిరియకులు, స్థావరాలు, 4 కోళ్లు వచ్చేసి ఏనుగు దంతాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏమిటి? 4 లక్షణాలు. పరమాత్మకే చేసిన, చూసిన, తిన్న అన్ని ఆయనకే, ఆయనే భోక్త అనేటటువంటి లక్షణాలు ఉంది. ఇప్పుడు ఈ పరుపు ఉంది. ఎటువంటిది ఆ పరుపు? మెత్తనైనది అని చెప్పుకున్నాం కదా. ఏమిటది అంటే జ్ఞానం. జ్ఞానం కలిగినటువంటి జీవులు పరుపయ్యారు. అలా ఉండటం వలన మెత్తనైన పరుపు జ్ఞానం కలిగినటువంటి జీవులు. ఈ కింద కోళ్ళన్నీ కూడా ఆయన యొక్క సొత్తుగా భావన చేసేటటువంటి జీవులు. అలాగే తిరియకులు, స్థావరాలు, దేవతలు, మనుష్యులు, 4 పట్టెలు. అటువంటి మంచంపై పరమాత్మ అమ్మ పవళించి ఉన్నారు. అలా ఉండి మనల్ని సృష్టి చేసి మనకు బుద్ధులను నేర్పి మన సృష్టిలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పరమాత్మ అంటే మన హృదయంలో ఉన్నాడు. చూడండి, అప్పుడేమో పరమాత్మ వేరుగా ఉన్నారు, ఇప్పుడు మనం ఆయన సంబంధం కలిగి ఉండటం వలన మన హృదయంలోనే వేంచేసి ఉన్నాడు. దానిని ఇక్కడ మనకు తెలియచెప్తూ ఉన్నారనమాట. అలా ఉన్నటువంటి ఆ లక్ష్మీనారాయణులు వీడిని కరుణిస్తాడా అంటే, ఒక ఏనుగు ఉంది, లేదా బల్లి అనుకోండి, కుక్క అనుకోండి, మనిషి, ఆయనకి ఏవైనా ఒకటే జీవులు. కరుణిస్తారా అంటే ఆయనను ఆశ్రయిస్తే వాడి జన్మ ఏమిటి, వాడి కుక్క, నక్క, ఏనుగా అని ఏమీ చూడడు. అదే భగవద్ రామానుజులు మనకు చెప్పినటువంటి విషయం. అంతకు ముందు వారు కొంతమంది ఏం చెప్పారంటే, వీడు మళ్ళీ జన్మ ఎత్తేవాడు, దాంట్లో నక్కగా పుట్టాలి, మళ్ళీ జన్మ ఎత్తాలి, దాంట్లో మనిషిగా పుట్టాలి, మళ్ళీ జన్మలో వీడు ముక్తు, ఇలా ఏవో కొన్ని చెప్పేవాళ్ళు. కానీ రామానుజులు ఏం చెప్తారు? వీడు ఏ జన్మైనా పర్వాలే, ఏ రూపంతో ఉన్నా పర్వాలే, ఆయన్ను ఆశ్రయిస్తే వాడికి ముక్తి లభిస్తుంది అంటూ దానిని మనకు తెలియచెప్పినటువంటి వారు భగవద్ రామానుజుల వారు. రామాయణంలో జటాయు ఒక పక్షేగా, మరి రాముడు మోక్షాన్ని ఇచ్చాడా లేదా? జటాయు ఏం చేసింది? దశరథ మహారాజుకు ఫ్రెండు, మిత్రుడు. అలాగే సీతా పిరాటిని అపహరించేటటువంటి సమయంలో తన యొక్క శక్తి అనుసారంగా ప్రయత్నం చేశాడు, అందువల్ల మోక్షం లభించింది. అది పక్షి, దానికి మోక్షాన్ని ఇవ్వటం ఏమిటని పరమాత్మ అనుకున్నాడా? అనుకోలేదు. పద్మపుత్రిక అయినటువంటి పిరాటి, అంటే పద్మపుత్రిక అంటే ఏమిటి? పద్మంలో కదా అమ్మ ఉంటుంది. అటువంటి పిరాటి స్థనములపై ఆయన పడుకొని ఉన్నాడు. ఇంకా ఈమె నిద్ర లేవలేదు. లేకపోయేటప్పటికి ఏం చెప్తున్నారు ఇక్కడ? మలర్ మార్ప, విస్తరించినటువంటి వక్షస్థలం కలిగిన వాడు అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, అమ్మ ఆయన యొక్క వక్షస్థలంపై పవళించేటప్పటికి ఏదైనా మనం కావాలన్నది వచ్చిందనుకో ఇంత అయిపోతామన్నమాట, అంటే వక్షస్థలం పెద్దగా అయిపోతుంది అని. ఆ అమ్మ వచ్చి ఆయన పై పవళించేటప్పటికి ఈయన వక్షస్థలం కూడా పెద్దగా విస్తరించుకొని ఉన్నది అంటూ తెలియచెప్తారు. అలాగే వాయ్ తిరవాయ్, పోనీ స్వామి నువ్వు లేచి రాకపోతే రాకపోయావు,
గడి తీయకపోయావు, కనీసం ఒక మాట అయినా మాట్లాడొచ్చుగా నోటి నుండి, అది కూడా లేదే. కనీసం మాకు మాట చెప్పడానికి, నీ మాట వినటానికి కూడా మేము పనికి రావటలేదా? ముందేమో నప్పిన పిరాటి లేగవలేదు. ఆమె లెగిసి పోదామన్నప్పుడు ఈయనేం చేశాడు? లాగితే ఆమె పడుకుంది. ఇప్పుడు ఒక మాటైనా నువ్వు చెప్పవచ్చు కదా అని ఆయనను ప్రార్థన చేస్తున్నారనమాట. ఏమమ్మా నప్పిన్నా, అశోకవనంలో సీతాపిరాటి 10 నెలలు ఉన్నది. ఎవరి కోసం ఉన్నది? రావణుడు ఏమన్నా శుద్ధులు చెప్తే మారుతాడేమోనని అమ్మ అక్కడ పోయి కూర్చున్నది. అలాగే దేవతా స్త్రీలను ఆ బందీ నుండి విడిపించటానికి ఉన్నది. 10 నెలలు అక్కడ వేచి చూశావు, అక్కడ 10 నెలలు రామచంద్రుని విడిచి ఉన్నావు, ఇక్కడ కనీసం ఒక్క అరక్షణం మా కోసం ఆయన్ని విడిచి బయటికి రాలేవా అంటూ దానిని వాళ్ళు అక్కడ అడుగుతున్నారనమాట. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినా అమ్మ రాలేదు. అమ్మ వస్తానంటే స్వామి లాగి పడుకోబెట్టేశాడు. ఇంకా ఇప్పుడు ఏమిటి అంటే, ఆ పరమాత్మ లెగవబోతే ఇప్పుడు అమ్మ లేస్తుంటే స్వామి లాగి పడుకోబెట్టాడు. ఇప్పుడు ఆయన లేచి వద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు అన్నారు కదా, కనీసం మా మాట ఒక మాట అయినా నీకు వినపడట్లేదు, ఒక మాట కూడా సమాధానం చెప్పట్లేదు ఏమిటి స్వామి, నీ యొక్క తత్వాన్ని మర్చిపోయి ఉంటివే అని వీళ్ళు అడిగేటప్పటికి సరే ఆయన లేచి వద్దామని ఆయన లెగవబోయాడనమాట. అమ్మ ఏం చేసింది? కనుసైగ చేసిందట. ఎక్కడికి పోయేది అన్నట్టు ఆ కనుసైగకి ఆగిపోయాడు కృష్ణయ్య. ఎంత భోగ్యంగా చెప్తారంటే ఆచార్యులు చమత్కారంగా, అంత సముద్రానికే వారధి కట్టి లంకకు చేరావు, కానీ ఈ కనుల సౌందర్యం అనేటటువంటి దానికి మాత్రం పడలేకపోతున్నావే. సముద్రంలో బయటపడ్డావు కానీ కనుల సౌందర్యం నుంచి బయట పడలేకపోతున్నావే స్వామి అంటూ ఆమె యొక్క నేత్ర సౌందర్యాన్ని ఇక్కడ మనకు భోగ్యంగా అనుగ్రహిస్తూ ఉన్నా. మేమేమో అసలు కాటుకలు ధరించుటలేదు, ఎందుకంటే ఒక వ్రతం అనేటటువంటి నెపం పెట్టుకున్నాము, అందులో అది విరహ వేదన అనమాట. ఎప్పుడు స్వామిని కలుస్తామో అని మేము కాటుకు పెట్టుకోవటంలా. నువ్వేం చక్కగా కాటుకు పెట్టుకున్నావు, నేత్రాలు చాలా అందంగా ఉంటాయి నప్పిన్న పిరాటి. మేమేమో పూలు ముడియట్లా, నువ్వేమో గుత్తులు పూలు పెట్టేసుకున్నావు. అంటే వీళ్ళ బాధ ఏమిటంటే, ఆమె రావాలి బయటికి, ఆయన లేచి రావాలి, వీళ్ళకు కూడా కళ్ళకు కాటుక అలంకరించాలి, తలలో పూలు పెట్టాలి, వీళ్ళను స్వీకరించాలి, అది వీళ్ళ యొక్క కోరిక. అందుకని కొంచెం నిష్ఠూరంగా నువ్వేం బాగా పెట్టుకున్నావు, నువ్వేం బాగా అలంకరించుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అలా మమ్ములను కూడా నువ్వు దరి చేర్చుకొని మాకు కాటుకను అలంకరించితే బాగుంటుంది కదా అని శ్రీయపతి అంటే అమ్మను చెప్పినట్టు స్వామిని చెప్పినట్టు అనమాట. ఉన్మనాలనై అంటే నీ యొక్క భర్తను అని అర్థం అనమాట. ఏమి ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా అంటే, మా ఇప్పుడు నీ యొక్క భర్త అని చెప్పారు కదా, ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నారంటే, నీ కనుసైగలకు ఆడేటటువంటి బొమ్మైపోయాడు పరమాత్మ. నువ్వు వెళ్ళొద్దు అంటే ఆగిపోయాడు కదా. అయ్యో, అంతటి పరమాత్మ అన్నిటను ఆయన కనుసైగతోటి రక్షణ చేసేటటువంటి వాడు, క్రీగంటి చూపుతోటి. మనం ఎన్ని లోకాలంటే 14 లోకాలు ఉంటాయి. 14 లోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కించడానికి ఎవరికీ సాధ్యం కావట్లేదు. అటువంటి కోటాను కోట్లు బ్రహ్మాండాలను కూడా పరమాత్మ క్రీగంటి చూపుతోటి రక్షణ చేస్తాడు. అటువంటి క్రీగంటి చూపుతోటి రక్షణ చేసేటటువంటి పరమాత్మ నీ యొక్క కను సైగ కాగిపోయాడే అమ్మ అంటూ అమ్మను కొంచెం ఏదో అంటారు కదా, నిష్ఠూరంగా వేస్తున్నారు మాటలని. అలా వ్యంగ్యంగా చెబుతూ ఉన్నా. అలా ఇష్టమైతే అట్లనే చేసుకో, మేము చెప్పాము చెప్పవలసినవన్నీ నువ్వు వినటలేదు కదా, నీ ఇష్టానికి నువ్వే ఎట్లయినా చేసుకో అని చెప్పారనమాట. ఎత్తనైపోతుం తుయిలజాయ్ వట్టాయికాన్, ఎంతసేపైనను నిద్ర నుండి మేలుకొనటలేదు. అప్పుడు ఏమంటున్నారంటే, అమ్మా నీ భర్తను క్షణకాలమైన విడిచి నీవు ఉండవా? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, క్షణకాలమైనా మీరు విడిచి ఉండరా? ఎత్తనయ్యేయుం పిరివాత కిల్లాయాల్. సరే అది మా లోపమో మా దోషమో అయ్యి ఉంటుందిలే, నువ్వు పంపుటలేదు కదా బయటికి అని విడువజాలక తగవేలో. ఇప్పుడు చెప్తున్నారు, ఇది నీకు తగదు. ఒక క్షణకాలమైనా మాకు ఆయనను పంపకుండా ఉండటము నీకు తగదు.
నువ్వైనా లేచి రావాలి, ఆయనైనా లేచి రావాలి. ఆయన లెగుస్తుంటేనేమో ఆమె ఆపేస్తుంది కనుసైగతోటి, ఆమె లెగుస్తుంటేనేమో ఆయన లాగే పడుకోబెట్టాడు. అంటే ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు అంటే, నువ్వు కాదు గోపాంగనులను రక్షించేది, నువ్వు కాదు వాకిలి తీయవలసింది, నేను అని ఆమె ముందుకు వస్తుంది. ఆయన ఏమో నేను ముందు తీయాలి అంటారు. అంటే ఇద్దరు కూడా భక్తులను రక్షణ చేయటంలో త్వరపాటును తెలియచెప్తూ ఉన్నారు. స్వామికి ఎప్పుడైనా కోపం వస్తే అమ్మ అంటుందట, బిడ్డలేగా తప్పులు చేసింది, క్షమించేయి అంటుంది. ఒకవేళ అమ్మకు కోపం వచ్చి ఎప్పుడైనా అంటే, నా బిడ్డలు అసలు తప్పు చేయరు అంటాడట పరమాత్మ. ఆ విధంగా భక్త రక్షణలో కలిగి ఉన్నారు ఇరువురు కూడాను. అందుకని తత్తువమన్రు తగవు, ఏం చెప్తున్నారు, నీకిది తగదమ్మా, నిన్ను రక్షించటానికి ఆలస్యం చేసిన రాముడికి నీకు ఏమి తేడా లేదులే. సీతా పిరాటిలాగే ఏమో భావన కదా. రామచంద్రుడు ఆమెను రక్షణ చేయటానికి 10 నెలల సమయం తీసుకున్నాడు. అప్పుడు అయ్యో రాముడు ఇంత సమయం తీసుకున్నాడే రక్షణ చేయటానికి అని అందరు అనుకున్నారు. ఇప్పుడు ఆయన అనుకున్నామంటే ఇప్పుడు నిన్ను కూడా అనుకోవాలి, నువ్వు ఇంత సమయం తీసుకుంటున్నావు కదా మమ్మల్ని బయటికి రావడానికి, అందుకని నీకు రాముడికి కూడా ఏమీ తేడా లేదులే అమ్మ అన్నట్టుగా తెలియచెప్తున్నారు. పాపానాం వా శుభానాం వా, పుణ్యాత్ములైనా పాపాత్ములైనా, అరే వీడు పుణ్యం చేశాడు వీడు పాపం చేశాడు అని తలవక కరుణను చూపించేటటువంటి దానివి కదా, నువ్వు కూడా రావటలేదమ్మా లెగిచి అని తెలియచెప్పడం అన్నమాట. అలా అమ్మా నువ్వు ఇప్పుడు ఈయన రాకపోతే నీ యొక్క దయా స్వభావానికి తగదు, నీ యొక్క స్వరూపానికి తగదు, నీ యొక్క కృపకు తగదు ఈ యొక్క లక్షణాలు అన్నీ కూడాను అంటూ నీ పురుషకారత్వానికి తగదు. నువ్వు నిదుర లేచి రావలసిందే. లేకపోతే ఇప్పుడు వరకు నీకు ఏవేవో ఉన్నాయి కదా మంచి పురస్కారాలన్నీ, ఈమెకు దయ ఉంది, ఏమో పురుషకారిని, ఏమో కృపాపాత్రురాలని, ఇవన్నీ పోతాయి. వాటన్నిటకు నువ్వు తగవు అంటూ తెలియచెప్తూ ఉన్నారు. కనుక నువ్వు నిద్ర లేచి రామ్మా అంటూ ఆ దివ్య దంపతులను ప్రార్థన చేశారు. దివ్య దంపతులు ఇరువురు కూడాను ఒకళ్ళ కంటే ఒకళ్ళు రక్షణ చేసేటటువంటి తత్వంలో ఉన్నటువంటి వారన్నమాట. అయితే ఆ రక్షణ చేసేదే ఎందుకు అలా ఆలస్యం అంటే, మనలో ఆర్తిని పెంచటం కోసమే తప్ప ఇంకొకటి కానే కాదు. ఆ ఆర్తి లక్షణాన్ని కూడా మనకు గోదమ్మ ఈ విధంగా తెలియచెప్పింది. అలా పరమాత్మ అమ్మలు అంత దయామయులై ఉన్నప్పుడు, వాళ్ళు రక్షణ చేస్తారు అని తెలుసుకున్నప్పుడు ఈ జీవుడు కూడా ఆర్తి కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు ఈ పాశ్రంలో భోగ్యంగా ఆండాళ్ తల్లి అనుగ్రహించడం జరిగింది. సరే, ఈరోజు నామం ఏమొచ్చింది? మనం ఇప్పుడు సేవించుకున్నాం కదా నామం, ఏమీ రాలేదా? నీల వల్లభ ఆ నామాన్ని సేవిస్తే సరిపోతుంది. దివ్యదేశం అమ్మ వైభవం చెప్పబడింది, స్వామి వైభవం చెప్పబడింది. నిన్న అమ్మ వైభవం మాత్రమే చెప్పబడింది, ఈరోజు స్వామి వైభవం కూడా చెప్పబడింది. అయితే ఇక్కడ దివ్య దంపతులుగా చెప్పారు కాబట్టి కళ్యాణ పెరుమాళ్ళు అని ఉంటారనమాట. ఎక్కడంటే తిరువిడ విందై. ఈ దివ్య దేశంలో కళ్యాణం కానటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ మాలల్ని తీసుకొని వచ్చి మళ్ళీ కళ్యాణం అయిన తర్వాత దంపతులుగా వెళ్ళి అక్కడ ఇస్తే వాళ్ళకు కళ్యాణం జరుగుతుంది అనేది అటువంటి దివ్య దేశం కలిగినటువంటిది. కాబట్టి తిరువిడ విందై అంటూ నిత్య కళ్యాణ పెరుమాళ్ళను మనం సేవించుకుందాము. ఓకే, అలాగే నాచియార్ కోయిల్ కూడా అనుకోవచ్చు. అంత అమ్మ వైభవమే అమ్మ చేతిలోనే జరుగుతుంది కాబట్టి. ఓకే, జై శ్రీమన్నారాయణ. రేపటి రోజున అమ్మ ఏం అనుగ్రహిస్తుందో, రేపటి పాశ్రంలో ఎవరెవరిని నిద్ర లేపటం జరుగుతుందో, రేపు మళ్ళీ ఏం చెప్తారో వేసి చూద్దాము. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజ దాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు. మా కోవెలలో చుట్టూ అంతా కూడా ఇవేళ దీపాలు అలంకరించటం జరిగింది. 19వ పాసురం కుత్తు విళక్కెరియ. అమ్మ దీపాలు పెట్టుకొని పవళించి ఉన్నది కదా నప్పిన్న పిరాటై. అందుకని మా కోవెల్లో కూడా భాగవతులందరూ కలిసి ఇలా కోవెల చుట్టూ ముగ్గులు వేసుకొని దీపాలు అలంకరించుకొని వెలిగించుకొని ప్రదక్షిణాలు చేసి భోగ్యంగా ఇది కూడా మీరు చూస్తారని ఈ వీడియోలో కొంచెంగా చూపించడం జరుగుతుంది. అలా ఆండాళ్ తల్లి ఉత్సవం వైభవంగా జరుగుతూ ఉంది. జై శ్రీమన్నారాయణ. గోపా
రంగనదిని మెప్పించిన రంగనాయకి నామము గోదాదేవి నామము ఎంతెంతో మధురము మధురాతి మధురము మనకందిన అమృతము మధురాతి మధురము మనకందిన అమృతము మాతాపురం మాతలందరూ కొనియాడిన నామము మాతాపురం మాతలందరూ కొనియాడిన నామము గోదాదేవి నామము ఎంతెంతో మధురము గోదాదేవి నామము ఎంతెంతో మధురము మధురా మనకందిన అమృతము జై శ్రీమన్నారాయణ. మీరు ఊరికే జై శ్రీమన్నారాయణ అనండి సరిపోతుంది. ఫస్ట్ మాత్రం మొత్తం పలకండి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై